విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చీట్ ఇచ్చారు. డిసెంబర్ 9న మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేశారు. 259 టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్లు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి హడావిడి చేశారు. నెల రోజుల తర్వాత అవి రేషన్ బియ్యం కాదంటూ కలెక్టర్ ధృవీకరించారు. విశాఖ పోర్టులో రైస్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, కలెక్టర్ ఏమంటున్నారు? అరుణ, సరిగ్గా నెల రోజులు గడవక ముందే మొత్తం పూర్తిగా కూడా పీడిఎస్ రైస్ ని మేము పట్టుకున్నాం, టన్నుల కొద్దీ అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు మ్యాజిక్ లాగా పూర్తిగా మారిపోయాయి. అయితే గత నెల 9వ తేదీన విశాఖపట్నం పోర్టులో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల తర్వాత పూర్తిగా కూడా ఇదంతా కూడా పీడిఎస్ రైస్ దీన్ని మేము పట్టుకున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా ఒక నెల రోజులు గడవక ముందే ఒక మ్యాజిక్ లాగా మొత్తం అంతా మారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే గత నెల 9వ తేదీన విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్కి వచ్చి పోర్టు కంటైనర్ లో ఫ్రైట్ స్టేషన్ లో తనిఖీలు అంటూ హడావిడి చేశారు. బియ్యాన్ని 4-5 సార్లు 2 చేతుల్లో అటు ఇటు తిప్పి కూడా చూడడం జరిగింది. ఈ 100% పీడిఎస్ బియ్యమే అంటూ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ రైస్ సీజ్ చేయండి అంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్న 2 సంస్థలు చెందిన 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పుడు స్వాధీనం చేస్తున్నారు అధికారులు. అయితే కాకినాడ నుంచి డివో ఇంటర్నేషనల్ సంస్థ తెచ్చిన 8 లారీల లోడు, అంటే మొత్తం 259 టన్నుల మొత్తం రేషన్ బియ్యమే అని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో చెప్పించి ప్రత్యేక బృందాలు ప్రకటించి 48 గంటల్లోనే సమగ్ర డాక్యుమెంట్లు లేకపోతే బియ్యాన్ని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని కూడా హెచ్చరించారు. అయితే 48 గంటలు గడిచిన ఏ చర్యలు లేదు. ఎంతో మంత్రి రంగప్రవేశం చేసి దీనికి సంబంధించిన పూర్తిగా కూడా ఇప్పుడు దీన్ని రేషన్ బియ్యం కాదు సాధారణ బియ్యం అంటూ కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చిన దృశ్యాలు మొత్తం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం సాక్షి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.